వైఎస్ఆర్ జిల్లాలో 42 రోజుల తర్వాత అంగన్వాడీ కేంద్రాలు తెరుచుకున్నాయి. అంగన్వాడీల సమస్యల పట్ల సానుకూలంగా స్పందించిన ప్రభుత్వానికి ధన్యవాదాలు చెప్తూ వర్కర్లు విధులకు హాజరయ్యారు. ఇంతకాలం అంగన్వాడీ సెంటర్లు మూతపడటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని, మళ్లీ ఇలాంటి పరిస్థితి రాకూడదని విద్యార్థుల తల్లిదండ్రులు, గర్భిణీలు అభిప్రాయపడుతున్నారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ నాగరాజ్ అందిస్తారు. 42 రోజుల సమ్మె అంగన్వాడీ కేంద్రాలు వైఎస్ఆర్ జిల్లాలో ఈరోజు తెరుచుకున్నాయి. మొత్తంగా చూస్తే 42 రోజుల పాటు సమ్మెలో పాల్గొన్న అంగన్వాడీలు కూడా నిన్న రాత్రి ప్రభుత్వంతో జరిపిన చర్చలు సఫలం కావడంతో ఈరోజు విధులకు హాజరయ్యారు. మనతో మాట్లాడేందుకు అంగన్వాడీ టీచర్లు, తర్వాత గర్భవతులు, విద్యార్థుల తల్లిదండ్రులు కూడా ఉన్నారు. వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. మీ గతంలో సమ్మెలు చేసినారు. మీరు గతంలో సమ్మెలు చేసినప్పుడు పోలీసులతో ఈడ్చిపడేసి గుర్రాలతో తొక్కించి లాఠీలు దెబ్బలు కొట్టిన పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రభుత్వ హయాంలో ఇన్ని రోజులు ధర్నా చేసిన ఇలాంటి పరిస్థితులు జరిగాయంటారా? లేదు. ఇంతకుముందు ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లను రోడ్లపైన లాక్కొచ్చి గుర్రాలతో తొక్కించి వేడి నీళ్ళతో కొట్టి చాలా దారుణంగా ప్రవర్తించింది. ఇప్పుడు ఎల్లో మీడియా కావచ్చు, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నాయి. దీన్ని మీరు ఏమంటారు? ఇప్పుడైతే అటువంటి ప్రభావం ఎక్కడ లేదు. ఎందుకంటే మేము సమ్మెలో పాల్గొని దీక్ష శిబిరంల దగ్గర ఉన్నప్పుడు పోలీసులు మాకు రక్షణగా కాపలా ఉన్నారు. ఎక్కడ కూడా అటువంటిది అయితే జరగలేదు. కాకపోతే మేము మా ఆవేశానికి, మా ఉక్రోశానికి మేము లోన్ అయ్యి మాకు ఈ 42 రోజుల వరకు సమ్మె కొనసాగుతూ మాకు ఈ పరిష్కారం జరగలేదని మేమే రోడ్డుపైకి ఎక్కి బలవంతంగా పోతున్నప్పుడు అడ్డుకోవడం, ఆపడము, తోపులాట జరగడం కూడా జరిగింది. వాస్తవాలే. కాకపోతే పోలీసులు మా పైన కక్షపూరితంగా ఎక్కడా చేయలేదు. గతంలో ఎప్పుడూ లేనంతగా ఈసారి మీ సమ్మెకు మాత్రం రాజకీయ రంగు పులుముకోవడం కరెక్టేనంట? రాజకీయ రంగు పులుముకోవడం కరెక్టే అనేదానికంటే వాళ్ళు ప్రతిపక్షాలు మాత్రం అంగన్వాడీ వర్కర్లకు సపోర్టు ఉంటామని వస్తున్నారు. అయితే ఏ అంగన్వాడీ కార్యకర్త కూడా ఏ ప్రతిపక్ష నాయకుని కూడా మద్దతు ఇవ్వమని కోరలేదు. మీ సమస్యలు సానుకూలంగా పరిష్కారం అనేది సీఎం గారికి ఏం చెప్తారు? ధన్యవాదాలు తెలుపుకుంటాము. మా సమస్యలు సానుకూలంగా స్పందించి పరిష్కరించినందుకు మహిళల పట్ల పక్షపాతి అని చెప్పుకుంటున్నారు. కాబట్టి మాకు చాలా సీఎం గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. వైఎస్ఆర్ ప్రభుత్వంలో అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులు చేసినామనైనా కూడా ఒకటి ఇస్తేగిన జీవితాంతం ఒక మహిళలో గుర్తుపెట్టుకునే విషయము ఎక్కడో ఏ రాష్ట్రంలో చేయలేనంత పని చేసినారని కూడా ఇంకా పెద్ద ఎత్తున కూడా మేము చెప్పుకోవడం జరుగుతుంది. ఈ 42 రోజులు స్కూల్ ముయ్యడం వల్ల మీ పాపకు ఏమన్నా చదువు పరంగా ఏమన్నా ఇబ్బంది? మా పిల్లలు వీధులమ్మడి పడి వాళ్ళకి జ్వరాలు వచ్చి ఎండలకు గాలికి తిరిగి మేము పనులకు పోయి చేలలకు పోయి వాళ్ళకి ఎండలకు గాలికి తిరిగి ఇంటికి వచ్చి జ్వరంతో పడుకోవడం, ఈదలమ్మడి తిరిగి కుక్కలు కరచడం మా పిల్లోని గుడికి జరిగింది సార్. ఇప్పుడు ఇన్ని రోజులకు స్కూల్ తెరచడం పట్ల ఏమనుకుంటారు? మాకు మేలే ఉంది సార్. మాకు స్కూల్ తెరవడం వల్ల మా పిల్లలకు బాగా చాలా మేలుగా ఉంది సార్. సార్ చెప్పండి, మీరు గర్భవతులుగా ఉన్నారు. మీలో పౌష్టికాహార లోపం రాకూడదని చెప్పి ప్రభుత్వము ఎన్నో మార్పులు తీసుకొచ్చి మీ మెన్నులో కూడా చాలా పౌష్టికాహారాలు తెరిచిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ఇన్ని రోజులు మీకు ఏమన్నా అసౌకర్యంగా ఫీల్ అయ్యారా? స్కూల్స్ అన్నీ క్లోజ్ అయినప్పుడు మేమందరం కొంచెం బాధగా ఫీల్ అయ్యాము సార్. బట్ ఇప్పుడు స్కూల్స్ అన్నీ తెరిచేసరికి మాకు పోషకాహారాలన్నీ సరిగ్గా అందుతున్నాయి. అందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం మేము. ఇలాంటి పరిస్థితి ఇంకెప్పుడు రావద్దని కోరుకుంటున్నాం సార్. మొత్తానికైతే ఇప్పుడు ఈ ప్రభుత్వ హయాంలో అంగన్వాడీ సేవలు గర్భిణులకు సౌకర్యవంతంగా ఉన్నాయంట? ఇప్పటికైతే కరెక్ట్గా ఉన్నాయి సార్. మాకు అన్నీ అందుతున్నాయి. కరెక్ట్ డేట్కి అన్నీ అందిస్తున్నారు మాకు అంగన్వాడీ టీచర్స్. ప్రభుత్వం సానుకూలంగా స్పందించినందుకు ధన్యవాదాలు తెలుపుతూనే ఇన్ని రోజులు అంగన్వాడీ కేంద్రాలు మూయడం పట్ల కూడా కొంత విద్యార్థుల తల్లిదండ్రులు కావచ్చు, తర్వాత గర్భిణీలు కూడా కొంత అసౌకర్యానికి గురైన పరిస్థితి కూడా ఎదురైందని చెప్పేసి కూడా అభిప్రాయం అయితే వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. కెమెరామెన్ రామతో నాగరాజు, సాక్షి న్యూస్, కడప.